ఇక రైతులు తలపెట్టిన చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. సంఘాలు కేంద్ర మంత్రుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి. చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో భాగంగా గత బుధవారం పోలీసులు రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్, ప్లాస్టిక్ బుల్లెట్లు ప్రయోగించడంతో యువ రైతు శుభకరణ్ సింగ్ మృతి చెందాడు. దీంతో రైతులు నిరసనకు 2 రోజులు విరామం ప్రకటించారు. శుక్రవారం బ్లాక్ డేగా ప్రకటించిన రైతు సంఘాలు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నేడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలంటూ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఫిబ్రవరి 29న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కిసాన్ మజ్దూర్ మోర్చా రైతు సంఘం నేత సర్వన్ సింగ్ తెలిపారు. రైతుల నిరసన నేపథ్యంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభమైన రైతుల చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు రైతు సంఘాల నేతలు. గత బుధవారం చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో భాగంగా పంజాబ్, హర్యానా సరిహద్దులో నిరసన తెలియజేస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలపై పోలీస్ బలగాలు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, ప్లాస్టిక్ బుల్లెట్లు ప్రయోగించడంతో ఈ పోలీస్ కాల్పుల్లో యువ రైతు శుభకరణ్ సింగ్ మృతి చెందారు. అయితే శుభకరణ్ మృతికి సంతాపంగా 2 రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నామంటూ కూడా రైతు సంఘాల నేతలు తెలియజేశారు. దానిలో భాగంగా శుక్రవారం బ్లాక్ డేగా ప్రకటించారు. శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దహనం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ రైతులు చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి కూడా అన్ని సరిహద్దులు కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం యూపీ, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో, ఘాజీపూర్ సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కడికక్కడ పోలీసులను బలగాలను ఏర్పాటు చేసి, బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడికి ఈ సరిహద్దులు దాటి ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఉండే విధంగా కూడా పోలీసులు భద్రతనైతే కట్టుదిట్టం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. భారీగా వాహనాలను, ట్రక్కులను, కంటైనర్స్ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ భద్రతనైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు రైతులతో చర్చలిస్తూనే ఎక్కడికెక్కడ భద్రతనైతే కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తుంది. అంటే సరిహద్దుల నుంచి లోపలికి రాకుండా ఢిల్లీని ముట్టడిస్తే సంఘటనలు, అంటే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు రైతులు, రైతు సంఘాల ముసుగులో అసాంఘిక శక్తులు అనేవి చొరబడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే గతంలో ఏదైతే 2020-21లో ఏ విధంగా అయితే ఘర్షణలు జరిగాయో ఆ సందర్భంలో అనేక మంది రైతులు మృతి చెందారు, భారీగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఎక్కడా కూడా గతంలో జరిగిన దాడులు కానీ, నష్టాన్ని కానీ మళ్ళీ జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఘాజీపూర్లో ఇక్కడ బారికేడ్లు, ముళ్ళకంచె ఇక్కడ భద్రతను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో సమయం వృధా చేస్తుంది కాబట్టి మేము చర్చలకు వెళ్ళే ప్రసక్తి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన చర్చలను కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఏవైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలనేది రైతు సంఘాల నేతలు అయితే కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. 29 వరకు వేచి చూస్తాము. కేంద్ర ప్రభుత్వం దిగి వస్తే సరి, లేకుంటే మాత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా రైతు సంఘాల నేతలు తెలియజేస్తున్నారు. ఇక ప్రజెంట్ మాత్రం హర్యానా, పంజాబ్ బోర్డర్లో వారు అక్కడే మకాం వేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.